గత ప్రభుత్వం చేపట్టిన బాలాజీ రిజర్వాయర్ పనులను వైసీపీ పూర్తి చేయలేకపోయిన నేపథ్యంలో తమ భూములు తమకు ఇవ్వాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. రేణిగుంట మండలం కరకంబాడి సమీపంలో తిరుపతి తాగునీరు, వ్యవసాయ అవసరాలను బాలాజీ రిజర్వాయర్ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు చైతన్యపురం, యానాది కాలనీకి చెందిన రైతుల భూములను సేకరించారు. వీరిలో కొంతమందికి పరిహారం అందగా మిగిలిన వారు భూములను కోల్పోయారు. కాగా బాలాజీ రిజర్వాయర్ దగ్గర బాధిత రైతులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. 500 మంది యానాది కాలనీ రైతులు భూములు ఇచ్చినట్టు తెలిపారు. వ్యవసాయం చేసుకునే భూములను నష్టపరిహారం కట్టిస్తామని చెప్పి ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందన్నారు. రోజులు గడుస్తున్నా ప్రాజెక్టు పనులు ప్రారంభం కాకపోగా తమకు నష్టపరిహారం, జీవనోపాధి కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు వ్యవసాయ కూలీలుగా మారారని, వ్యవసాయం చేసుకునే సాగు భూమిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాకు భూములు ఎక్కడైనా ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. చెప్పండి హరిబాబు. గాలేరు నగిరి ప్రాజెక్టులో భాగంగా కృష్ణా జలాలను నగిరి వరకు తీసుకెళ్లాలని గతంలో తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే కాలువల నిర్మాణానికి సంబంధించి, కొన్ని ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి అప్పట్లో క్రియాశీలకంగా కొన్ని ప్రాంతాలను గుర్తించడం. అందులో భాగంగానే గాలేరు నగిరికి అనుసంధానంగా తిరుమల తిరుపతి తాగునీటి అవసరాలను, వ్యవసాయ అవసరాలు తీర్చేందుకు తిరుపతి సమీపంలో బాలాజీ రిజర్వాయర్ నిర్మించాలని తీర్మానించి అందుకు సంబంధించి సర్వేలు కూడా ప్రారంభించారు. అయితే గాలేరు నగిరి ప్రాజెక్టు కొంత అటవీ శాఖ అనుమతుల కారణంగా కొంత ఆలస్యమైనప్పటికీ గత ప్రభుత్వం హయాంలో మాత్రం తిరుపతి దాహార్తిని తీర్చేందుకు, తిరుపతికి నీరు కాలంలో ప్రజలందరికీ పెరుగుతున్న నేపథ్యంలో, పట్టణం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరికీ స్వచ్ఛత అంటే రక్షిత తాగునీరు ఇవ్వాలని చెప్పని బాలాజీ రిజర్వాయర్కి సంబంధించి పనులు చేపట్టారు. అందులో భాగంగా భూసేకరణ కూడా చేపట్టడం జరిగింది. చైతన్యపురానికి సంబంధించినటువంటి ఎస్టీ కాలనీ చెందినటువంటి యానాదులు చాలా వరకు తమ భూములను ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. నష్టపరిహారం కింద అప్పట్లో ప్రభుత్వం కొంతమందికి పరిహారం కూడా అందజేసింది. అయితే మిగిలిన వారికి చాలా మందికి, దాదాపు 500 మందిలో కేవలం 100 మందికి మాత్రమే ఇచ్చి మిగిలిన వారికి నష్టపరిహారం అందించే సమయంలోనే ప్రభుత్వం మారిపోవడం జరిగింది. దీంతో బాలాజీ రిజర్వాయర్ పనులను అటకెక్కి తాజాగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ యాజమాన్యం ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు కూడా చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఉన్నప్పుడు అధికారులు కూడా తనిఖీలు చేసి ఆ ప్రాజెక్టు సంబంధించిన డీటెయిల్స్ అన్ని తెలుసుకోవడం జరిగింది. కానీ ఆ తర్వాత ప్రభుత్వం నుంచి కొంత వెనకడుగు వేయడంతో, అనుమతులు రాకపోవడంతో టీటీడీ కూడా ఈ ప్రాజెక్టుని అటకెక్కించింది. దీంతో తాము భూములు ఇచ్చి వ్యవసాయం చేసుకోలేక వ్యవసాయ కూలీలుగా మారాం కాబట్టి తమ భూములు తమకి ఇస్తే తాము వ్యవసాయం చేసుకుని ఇక్కడే జీవనోపాధి పొందుతామంటూ కూడా భూములు ఇచ్చిన రైతులు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి నెలకొంది. శిరీష. ఓకే, థ్యాంక్ యూ హరిబాబు. మా చైతన్యపురం యానాది కాలనీ బాలాజీ రిజర్వాయర్ బాధితులు మేము. గత ప్రభుత్వంలో ఇక్కడ బాలాజీ రిజర్వాయర్ నిమిత్తమై మా గ్రామాన్ని సర్వే చేసి భూముల్ని ప్రభుత్వం తీసుకుంది. ఆ ప్రభుత్వంలో మాకు నష్టపరిహారం కట్టించారు. తక్కువ నష్టపరిహారం కట్టించినారు. ఇంకా కొంతమందికి రావాల్సి ఉంది. మేము అప్పుడప్పుడే డెవలప్ అయ్యి మంచి బతుకులో అడుగిడే ప్రయత్నం ఉండగానే మా బతుకులు నేలమట్టమైనాయి. ఎండబడేటప్పుడు కుండ బద్దలు కొట్టినట్టు మేము డెవలప్ అయిన తరుణంలో మాకు భూములు పోయినాయి. తద్వారా మాకు ఆర్థికంగా, చదువుల పరంగా, సామాజికంగా, ఆర్థిక పరంగా చాలా చిరిగిపోయినాం కుటుంబాలు. ఫస్ట్ మేము ఎట్లా కూలీనాలు చేసుకుంటున్నామో ఆ పరిస్థితికి వచ్చినాము. ఆ ప్రభుత్వంలో మాకు నష్టపరిహారం కట్టించి చేతులు దులిపేసుకుంది ప్రభుత్వం. తర్వాత గవర్నమెంట్ మారింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిజర్వాయర్ నిమిత్తం ఏ పనులు చేపట్టలేదు, మాకు నష్టపరిహారం అందించలేదు. ఇప్పుడు మేమేం కోరుకుంటున్నామంటే, మా భూములు ఇంత పుంజి భూములు సంవత్సరానికి 3 పంటలకు పండగలిగిన భూముల్ని మేము గవర్నమెంట్కి ఇచ్చినాం. అది టీటీడీ ధార్మిక సంస్థకు నీళ్లు అన్నారు. మేము తల వంచి భూములను అప్పగించినాము. మాకు తక్కువ నష్టపరిహారంతో మమ్మల్ని ఇంతటితో వదిలేసింది ప్రభుత్వం. మాకు ఎక్కడైనా భూములు చూపించి, గ్రామం నిర్మించి, మా పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించి, మా యువతకి బ్రతుకు దిగురు చూపించి, మా గ్రామాన్ని ఒక ఒడ్డు పడేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. ఇప్పుడు మేము ఎస్టీలు, యానాది కులానికి చెందిన వాళ్ళు ఏ విధంగానూ
చదువుకున్న యువత ఉద్యోగాలు రాక కూలి పని చేయలేక గత వైభవం అంటే మేము ఫస్ట్లో ఎట్టున్నామో కూలిని వలస గ్రామాలకు వలస వెళ్ళి కూలి